హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్. రామ్ చరణ్ తల్లిగా ఒక సీనియర్ నటి RRR సినిమాలో గ్లోబల్ స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేయకున్న పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు పెద్ది మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పెద్ది ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు తన దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ స్టోర్స్ రివెంజ్ డ్రామాగా ప్రస్తుత ఈ మూవీని వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలో జరుగుతుంది. ఇందులో చరణ్ సరిసగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలో ఓ పాట కోసం కర్ణాటకలో మైసూరు ప్రాంతంలో 1000 మందికి పైగా డాన్సర్తో షూట్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కించిన ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుందని టాక్ వినిపించింది. ఇంకా మీకు మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ నుంచి రోజు 1 or 2 వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ దసరా పండగకి ఈ సినిమా నుంచి ఓ మ్యూజికల్ సింగిల్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రామ్ చరణ్ ఆ పాటను విన్నారని, అద్భుతంగా ఉందని మెచ్చుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చరణ్ తల్లిగా పాత్రలో సీనియర్ నటి ఎంపికైన సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో భారీగానే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రతో పాటు ఆయన తల్లి పాత్ర సైతం అంతే కీలకంగా ఉండదంటున్నారు. అందుకే ఈ సినిమాకు సీనియర్ నటి విజిత్ చంద్రశేఖర్ను తీసుకుంటున్నారట. ఇప్పటికే ఆమె తెలుగులో అఖండ చిత్రంలో బాలకృష్ణకు తల్లిగా కనిపించారు. ఈ మూవీ ఉంటుంది కదా భయ్యా, లిటరల్లీ చెప్పాలంటే మీకైతే కుత్త ర్యాంప్ అంతే. మీకు మూవీస్ గురించి ఏమైనా అప్డేట్స్ కావాలంటే, అసలు మీకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ నుంచి రోజు 1 or 2 వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి.